హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. 112 మంది దేవుళ్లకు నోటీసులు ఇచ్చారు. ఎస్, ఈ నోటీసులతోటి షాక్ అయిపోయారు హిందూ సంఘాలు, హిందుత్వవాదులు. అసలు ఎవరు ఈ నోటీసులు ఇచ్చారు? ఆ దేవుళ్ళు ఎవరు? ఈ 112 మంది దేవుళ్ళు ఎవరు? వాళ్ళకు నోటీసులు ఇచ్చే సత్తా ఎవరికి ఉంది? అసలు ఈ విషయం ఏంటో తేలుద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇంతకాలం కూడా మేము దేవుళ్ళము, దేవుడి స్వరూపాలము, అభినవ దేవుళ్ళము, అలాగే అపర దేవుళ్ళము, అలాగే దైవాంశ సంభూతులము అని చెప్పుకుంటూ వస్తున్న అనేక మంది స్వామీజీలు, బాబాలు ఉన్నారు. కొంతమంది ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు తెచ్చుకున్న బాబాలు ఉన్నారు. వీళ్ళకు భక్తులు ఇతర దేశాల్లో కూడా ఉంటారు. సో ఈ బాబాలు ఎంతమంది ఉన్నారో అనేక మంది బాబాలను లెక్క తీసి దాదాపు 112 మంది బాబాలను లెక్క తేల్చి వాళ్ళకి, అంటే వీళ్ళు బాబాలుగా చెప్పుకుంటారు, కొంతమంది ఏమో దైవాంశ సంభూతులు, అలాగే మేము దేవుళ్ళం అనే పద్ధతి కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో వీళ్ళని ఏం చేశారంటే, వీళ్ళకి హిందూ సంబంధించిన ఒక సంస్థ, అఖిల భారత అఖడా పరిషత్ అనే ఒక హిందూ సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచి, అంటే ఈ సంస్థలు అనేకం ఉన్నాయి, అఖడా సంస్థలు ఒకటి కాదు, అనేక సెక్టార్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ సంస్థలన్నీ కలిసి ఏం చేశాయంటే, ఈ 112 మంది బాబాలకి, దేవుళ్ళకి నోటీసులు ఇచ్చాయి. నోటీసులు ఇచ్చి, మీరు అసలు ఎందుకు దేవుళ్ళుగా చెప్పుకుంటున్నారు? మీకు దేవుళ్ళుగా చెప్పుకునే అర్హత ఏంటి? మీరు ఏ విధంగా దేవుళ్ళు? మీరు ఏ విధంగా దేవుడికి సంబంధించిన దైవాంశ సంభూతులు, దేవుడి అంశతో పుట్టిన వాళ్ళు అంటూ క్వశ్చన్ చేస్తూ వీళ్ళకి ఒక నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు దేవుళ్ళుగా పూజలు అందుకుంటూ, దేవుళ్ళుగా రాచకార్యాలు చేస్తూ, పెద్ద పెద్ద ఆశ్రమాలు, ఇలాంటి ఆశ్రమాలన్నీ పెట్టుకొని లక్షల మంది, వేల మంది భక్తుల్ని తయారు చేసుకొని వీళ్ళ కార్యాలన్నీ నడిపించుకుంటూ వస్తుంటారు. వీళ్ళకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతా ఇంత కాదు. ఎంత బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, ఇప్పుడు గతంలో చూసాం కదా, గట్టిగా ఒక 20 రోజుల క్రితమేమో హత్రాస్లో ఒక బాబా ఉదంతం ఒకటి జరిగింది. దాదాపు 120 మంది పైగా చనిపోయారు. అయినా సరే ఆ బాబా మీద కేసు వేయడానికి పోలీసులు టైం తీసుకున్నారు. 2 రోజుల తర్వాత కానీ కేసు నమోదు చేయలేదు. అట్లాగే ఆ బాబాని పొగిడిన వాళ్ళు, ఆ బాబాకి దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా సీఎంలు, మాజీ సీఎంలు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, అట్లాగే అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళు ఆ బాబాని పొగిడి మెచ్చుకున్నారు. ఇది ఒకటే కాదు, మన ఏపీ నుంచి కూడా చూసుకుంటే పుట్టపర్తి సాయిబాబా, ఆయనకి ఎంతమంది భక్తులు ఉన్నారో తెలియదు కాదు కదా. సో సచిన్ టెండూల్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు అనేక మంది వెళ్ళి ఆయన్ని దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా నేను సాయిబాబా స్వరూపుణ్ణి, నేను సాయిబాబా తర్వాతి జనరేషన్ అని చెప్పుకున్న వ్యక్తి ఆయన. నిజమా అది? దాన్ని ఎవరు ప్రూఫ్ చేయాలి? ఏ డిఎన్ఏ టెస్ట్లో తేలుతుంది ఈయన సాయిబాబా అని చెప్పేసి? షిరిడి సాయిబాబాని ఎవరు తేలుస్తారు? అది ఇదంతా కూడా ఒక బూటకపు ఆచారాలు, బూటకపు పద్ధతులతోటి ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ఇలాంటి బాబాలందరూ కూడా తయారై వచ్చారు మన దేశం మీద పడి. దేశంలో పారిశ్రామికవేత్తలకు గౌరవం ఉండదు, అలాగే కళాకారులకి గౌరవం ఉండదు, అట్లాగే ఎంతోమంది ప్రజలకు సేవ చేసే వాళ్ళకి గౌరవం ఉండదు, కానీ రైతులకి సరైన గౌరవం దక్కదు. కానీ వీళ్ళకి మాత్రం పొర్లు దండాలు పెడతారు, వీళ్ళని మాత్రం దేవుళ్ళుగా చూస్తారు, దేవుళ్ళుగా కొలుస్తారు. వీళ్ళు కన్నుసైగతో శాసించే స్థాయికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు ఈ బాబాలు. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత పాలిటిక్స్ని కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళకేంటి హిందూ మతంతో, హిందుత్వంతో సంబంధం? హిందూ మత సంస్కృతిలో ఇది ఉందా అని చెప్పేసి ఈ అఖడా పరిషత్తులన్నీ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇది చాలా చాలా మంచి విషయం. అయితే ఈ రియాక్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా వీళ్ళని శిక్షించే స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళ రియాక్షన్ ఇది మొదటి రియాక్షన్. ఇక్కడ నుంచి వీళ్ళకి పెట్టిన ఆంక్షలు కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఈ అక్కడ పెట్టిన ఆంక్షలు కూడా, అవి కూడా ఏంటో చూద్దాం ఒకసారి. పెద్ద పెద్ద ఆశ్రమాలు, ఇలాంటి ఆశ్రమాలన్నీ పెట్టుకొని లక్షల మంది, వేల మంది భక్తుల్ని తయారు చేసుకొని వీళ్ళ కార్యాలన్నీ నడిపించుకుంటూ వస్తుంటారు. వీళ్ళకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతా ఇంత కాదు. ఎంత బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, ఇప్పుడు గతంలో చూసాం కదా, గట్టిగా ఒక 20 రోజుల క్రితమేమో హత్రాస్లో ఒక బాబా ఉదంతం ఒకటి జరిగింది. దాదాపు 120 మంది పైగా చనిపోయారు. అయినా సరే ఆ బాబా మీద కేసు వేయడానికి పోలీసులు టైం తీసుకున్నారు. 2 రోజుల తర్వాత కానీ కేసు నమోదు చేయలేదు. అట్లాగే ఆ బాబాని పొగిడిన వాళ్ళు, ఆ బాబాకి దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా సీఎంలు, మాజీ సీఎంలు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, అట్లాగే అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళు ఆ బాబాని పొగిడి మెచ్చుకున్నారు. ఇది ఒకటే కాదు, మన ఏపీ నుంచి కూడా చూసుకుంటే పుట్టపర్తి సాయిబాబా, ఆయనకి ఎంతమంది భక్తులు ఉన్నారో తెలియదు కాదు కదా. సో సచిన్ టెండూల్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు అనేక మంది వెళ్ళి ఆయన్ని దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా నేను సాయిబాబా స్వరూపుణ్ణి, నేను సాయిబాబా తర్వాతి జనరేషన్ అని చెప్పుకున్న వ్యక్తి ఆయన. నిజమా అది? దాన్ని ఎవరు ప్రూఫ్ చేయాలి? ఏ డిఎన్ఏ టెస్ట్లో తేలుతుంది ఈయన సాయిబాబా అని చెప్పేసి? ఈ అఖడా పరిషత్ ఏదైతే ఉందో, ఈ అఖడా పరిషత్ ముఖ్యంగా దేశంలో ఒక అన్నిటికన్నా అతిపెద్ద అఖడా పరిషత్ ఉంది. సో ఈ అఖడా పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి రవీంద్ర పూరి మహారాజ్.
ఈయన ఈ వ్యాఖ్యలు చేశారనమాట. నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆ కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం, దాంట్లో భాగంగా ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది బాబాలు ఉన్నారు, వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వీళ్ళకి నోటీసులు ఇచ్చారనమాట. అయితే ఈ నోటీసులో ఆయన చెప్పడం ఏంటంటే 2028లో జరిగే ఒక పెద్ద కార్యక్రమం మహాకుంభ మేళాలు జరుగుతుంటాయి కదా. సో ఈ కార్యక్రమానికి వీళ్ళెవరిని కూడా, ఈ బాబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా హాజరు కానివ్వకుండా, వీళ్ళెవరూ అటెండ్ అవ్వకుండా వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము. సో వీళ్ళు కానీ సరైన రిప్లై ఇవ్వకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మహాకుంభమేళాకు వీళ్ళు పాల్గొనకపోతే వీళ్ళ వ్యాపారానికి ఏమైనా నష్టం వస్తుందా, వీళ్ళకి వచ్చే విరాళాలు ఏమైనా తగ్గిపోతాయా, వీళ్ళకి వచ్చే భక్తులు ఏమైనా తగ్గిపోతారా ఆలోచించుకోవాలి. వీళ్ళు నిజమైన భక్తులే అయితే వీళ్ళు బాబాల అవతారం ఎందుకు ఎత్తుతారు? కుంభమేళాలో పాల్గొనాల్సిన వాళ్ళకు భక్తి ఉంటుంది, వాళ్ళు భక్తిని అట్లా ఒక ఆచారం రూపంలో ప్రకటించుకుంటారు, ఇదంతా ఓకే. అసలు వీళ్ళు నిజమైన భక్తులేనా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే నేనే దేవుణ్ణి అన్నవాడికి ఇక పైన దేవుడు ఎవడున్నాడు? ఏ దేవుణ్ణి తను కొలుస్తాడు? తననే అందరూ కొలవాలి, తనకే అన్ని సమర్పించుకోవాలి. సో ఇలాంటి బాబాలకి ఇలాంటి యాక్షన్లు ఏం పనికి వస్తాయి? వాళ్ళకు రాకపోతే ఏముంది, ఆ కుంభమేళా రాకపోతే టీవీలో చూసి దండం పెట్టుకుంటారు, అయిపోతుంది. కానీ వీళ్ళని కంట్రోల్ చేసేది ఎలాగా? నిజం చెప్పాలంటే వీళ్ళే సొంతంగా కుంభమేళా యాక్టివిటీ ఇక్కడే క్రియేట్ చేసి వీళ్ళే భక్తులందరినీ సమీకరించి దాన్ని కూడా వాళ్ళు అవకాశంగా వాడుకోగలిగే తెలివితేటలు ఉన్న వాళ్ళు ఈ బాబాలు. సో వీళ్ళని కంట్రోల్ చేయడానికి వేరే సిస్టమ్ ఏదన్నా తీసుకురావాలి. అయితే వీళ్ళు చేసిన పని తక్కువని కాదు, చాలా మంచి పని చేశారు ఈ నోటీసులు ఇవ్వడం అనేది. అయితే తర్వాత కూడా నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ ఆన్సర్స్కి సంతృప్తి చెందకూడదు. వీళ్ళు చెప్పొచ్చేమో, అవును నాకు దేవుడు కల్లో కనపడ్డాడు అని. ఈ హస్త్రాస్ బాబా అలాగే చెప్పాడు, నాకు శివుడు కల్లో కనపడ్డాడు, శివుడు ఈ విధంగా చెప్పాడు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళు అని చెప్పాడు, సో ప్రజల కష్టాలను తీర్చని చెప్తే ఆయన వచ్చాడట. ఆ విధంగా ఆయన చెప్పుకున్నాడు, సో నేనే శివుడి అవతారాన్ని అని చెప్పుకున్నాడు. కానీ అంతమంది చనిపోతుంటే ఆయన కాపాడలేకపోయాడు. ఆయన పాదధూళి కోసం ప్రజలు వస్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పాదధూళి కోసం వచ్చే వాళ్ళని ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. సిగ్గుండాలి కదా కొంచెం అన్నా, కానీ ఆయనకు లేదు. ఇలాంటి బాబాలు అనేక మంది ఉన్నారు. కొంతమంది లైంగిక కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆశారాం బాపు ఆయన రేప్ కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళిన వ్యక్తి, అయినా కూడా ఆయనకు ఏమాత్రం ఇంకా విలువ తగ్గలేదు. ఇప్పుడు చూసిన ఆన్లైన్లో ఆయన సంబంధించిన యాక్టివిటీస్ ఆయన వెబ్సైట్స్లో నడుస్తూ ఉంటాయి, మీరు గమనించండి. అంటే ఈ భక్తులకు ఇంకా మూర్ఖత్వం తగ్గదా అనే ప్రశ్న ఉంది. ఇదొక్కటే కాదు, ఇంకా చూసుకుంటే అనేక మంది, కొంతమంది అయితే మేము దేవుళ్ళం కాదు, బాబాలం కాదు, మేము ఒక ఋషులము, మేము కేవలం ప్రజలకు దేవుడికి మధ్య కమ్యూనికేటర్స్, మేము కేవలం మధ్యలో ఉండి నడిపించే వాళ్ళం అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా డమ్మీనే. దేవుడికి ప్రజలకు మధ్య కమ్యూనికేటర్ ఎందుకు? దేవుడికి మనం మాట్లాడేది అర్థం కాదా? లేకపోతే మనం చెప్పేది రిసీవ్ చేసుకోలేడా? ఎందుకు అంటే ఇదంతా కూడా ఒక పిచ్చితనం అనమాట. నిజానికి ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇలా ఎందుకు నమ్ముతున్నారనే సమస్య చూస్తే, ఈ ముఖ్యంగా హిందూ మతంలో కావచ్చు, ఇట్లా కొన్ని మతాల్లో ఈ బాబాలు అనే వాళ్ళని నమ్మడానికి కారణం సొంతంగా ఆ సారస్వతం మీద ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో సబ్జెక్టు మీద వీళ్ళ సొంత స్టడీ లేకపోవడం. సో దీనివల్లే ఈ సమస్య వస్తుంది. ఏ మత గ్రంథాన్ని అయినా సరే, ఏ పురాణాన్ని అయినా సరే సొంతంగా వీళ్ళు చదువుకుంటే, అవి సంస్కృతంలో ఉన్నవి అనేక భాషల్లో తర్జుమా అయ్యాయి. సో తర్జుమా అయినవి ఇప్పుడు మన తెలుగులో కూడా ఉన్నాయి. చదివినప్పుడు ఆ అవతారాలు ఏంటి, దేవుడు ఏంటి, దానికి సంబంధించిన అంశం ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో సొంతగా నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీ వస్తుంది. ఎవరో వచ్చి నేను దేవుడిని అంటే నమ్మాల్సిన పరిస్థితి ఉండదు. మీరు గమనిస్తే అనేక మంది ఒక బాబా మరో బాబాని దేవుడిగా అంగీకరించడం మీరు చూసారా? నేను దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకున్న బాబా మరో బాబా దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కడు. ఎందుకు మొక్కడు అంటే వాళ్ళకు తెలుసు తాను డూపే వాడు డూపే అని చెప్పేసి. ఈ బాబాలు ఒకరినొకరు కూడా నమ్మరు దేవుళ్ళుగా, ఎందుకంటే ఎవడి వ్యాపారం వాళ్ళది. సో ఈ టెక్నిక్ మరి ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది? ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు, అప్పుడే దీనికి ఒక న్యాయం జరుగుతుంది. అయితే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏం తక్కువేం కాదు. అయితే దీని నుంచి ఇంకా అనేక నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ బాబాలని ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే ఈ చావులు ఆగుతాయి. అట్లాగే ఈ డేరా బాబాలు లాంటి వాళ్ళు, ఇలాంటి ఆశారాం బాపు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది బాబాలు కూడా కంట్రోల్ అవుతారు.